వామ్మో, ఒకవేళ ఆ చెప్తుంది నిజమైపోతే నా కలలన్నీ ఏటైపోవాలి? ఇంత చిన్న వయసులో నేను ఏటన్నా అయిపోతే మీరంతా ఏటైపోవాలండి? ఇది చాలా దారుణం కదా. నేను దీనికి అస్సలు ఒప్పుకోను. ప్రపంచాన్ని ఏకం చేసైనా సరే దాన్ని ఆపేస్తాను. అందులో అస్సలు వెనక్కి తగ్గేదే లేదండి. ఎందుకంటే మీరంటే నాకు అంత అభిమానం అండి. అయ్యయ్యో, ఏదో నా యావలో పడి అసలు విషయం మీకు చెప్పలేదు కదండి. ఎందుకులేండి నేను చెప్పడం, మీరే డైరెక్ట్గా చూసేయండి. కాకపోతే టెన్షన్ పడకండి, నేను ఏదో ఒకటి చేసేసి దీనికి సొల్యూషన్ చూసేస్తానండి. అవసరమైతే ట్రంప్ మాయతో మాట్లాడేస్తానండి. భూమి లక్ష్యంగా వింత జరగబోతుందనే వార్తలు ఆసక్తి రేపుతున్నాయి. 10 నుంచి 20 కిలోమీటర్ల వెడల్పు ఉన్న గుర్తు తెలియని అంతరిక్ష వస్తువు ఒకటి భూమిని లక్ష్యంగా చేసుకుని దూసుకొస్తోంది. సెకనుకు 60 కిలోమీటర్ల వేగంతో దూసుకువస్తున్న ఈ వస్తువు ఏమిటనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. అందుబాటులో ఉన్న అంచనా ప్రకారం చూస్తే గ్రహాంతర వాసులు అయి ఉండొచ్చునన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది భూమి మీదకు దాడి చేసే ప్రమాదం పొంచి ఉందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అలా అని అదెప్పుడో కాదని మరో 2 నెలల్లోనే వచ్చే అవకాశం ఉందంటున్నారు. గ్రహాంతర వ్యోమగాముగా భావిస్తున్న ఈ అంతరిక్ష వస్తువుకు 3I బై అట్లాస్గా పిలుస్తున్నారు. మొదట్లో దీన్ని A11 PL3Z గా వ్యవహరించేవారు. ఇది గ్రహాంతర వాసుల సాంకేతికతకు సంబంధించిన వస్తువుగా అభివర్ణించిన ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త ఏవి లోయబ్ భూమీద దాడి చేసే అవకాశాల్ని కొట్టిపారేయలేమంటూ ఆయన వేస్తున్న అంచనా ఇప్పుడు అందరూ టెన్షన్గా ఆ వస్తువు మీదే దృష్టి సారించారు. గ్రహాంతరవాసి దాడులపై ప్రఖ్యాత వర్సిటీ హార్వర్డ్కు చెందిన పరిశోధకులు సైతం ఈసారి ఈ అంశాన్ని తేలికగా తీసుకోవడం లేదు. దాడి అంచనాలకు వారు సానుకూలంగా స్పందిస్తున్నారు. 2017లోనూ అంతరిక్ష వస్తువు ఒకటి భూమి మీదకు దూసుకొచ్చింది. దానికి అప్పట్లో ఉవము వామువా అనే పేరు కూడా పెట్టారు. ఇప్పుడు అనుమానిస్తున్న వస్తువు ఒకవేళ గ్రహాంతర నౌకైతే భూమిని గ్రహాంతరవాసులు లక్ష్యంగా చేసుకుని ఉండొచ్చునన్న అభిప్రాయం అంతకంతకు ఎక్కువ అవుతోంది. చిలీలోని రియో హట్టడో వద్ద ఏర్పాటు చేసిన టెలిస్కోప్లో దీన్ని గుర్తించారు. గ్రహాంతర వస్తువు ఒకటి భూమి మీదకు దూసుకొచ్చి దాడి చేస్తుందన్నది కేవలం సిద్ధాంతమే కావటం కొంతమేర రిలీఫ్ కలిగించే అంశంగా చెప్పవచ్చు. నవంబర్ చివర్లో ఈ వస్తువు సూర్యుడికి దగ్గరగా వచ్చే వీలుందని అంచనా వేస్తున్నారు. సూర్యుడికి ఎంత దగ్గరగా వెళితే దాన్ని గుర్తించడం అంత కష్టమవుతుందని చెబుతున్నారు. ఒకవేళ అంచనాలకు తగ్గట్టు దాడి చేస్తే మాత్రం తీవ్రత ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. ఒకవేళ గ్రహాంతరవాసులకు చెందిన వస్తువే భూమి మీదకు దూసుకొచ్చినట్లయితే దానిని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు ఉమ్మడిగా సిద్ధం కావాలని పరిశోధకులు అప్రమత్తం చేస్తున్నారు.